ఇవాల్టి మన రెసిపీ కోనసీమ స్పెషల్ దిబ్బ రొట్టె చెరుకు పానకం. ఈ రొట్టెని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక గ్లాస్ మినపగుళ్ళని తీసుకొని శుభ్రంగా కడిగి 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. తర్వాత దీన్ని గ్రైండర్లో వేసి మరీ పల్చగా కాకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక గ్లాస్ మినపగుళ్ళకి 2.5 గ్లాసుల సన్నటి బియ్యం రవ్వను తీసుకొని అరగంట పాటు నానబెట్టుకోవాలి. తర్వాత మనం సాఫ్ట్గా గ్రైండ్ చేసుకున్న బ్యాటర్ని అలాగే నానబెట్టిన బియ్యం రవ్వని సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని క్లిప్పింగ్లో చూపించిన కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకోవాలి. ఈ బ్యాటర్ని 1 గంట పాటు అలా వదిలేయాలి. ఇప్పుడు అడుగు దలసరిగా ఉన్న ప్యాన్ కానీ ఇనుప మూకుడిని కానీ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో ఈ బ్యాటర్ని ప్యాన్కి 3/4 వరకు వేసుకోవాలి. మధ్యలో చిన్న గిన్నెని బోర్లించి పైన మూత పెట్టుకోవాలి. ఇలా గిన్నెని బోర్లించడం వల్ల లోపల కూడా రొట్టె బాగా ఉడుకుతుంది. అలాగే ఫ్లేమ్ని కూడా లోనే అడ్జస్ట్ చేసుకోవాలి, లేదంటే పైన బాగా కాలి లోపల పిండిలా ఉండిపోతుంది. ఒక అరగంట తర్వాత ఇలా ఒక స్పూన్ పెట్టి చెక్ చేస్తే పిండి అంటుకోకుండా వస్తే రొట్టె బాగా కాలినట్టే. అంతే అండి, రొట్టె ప్రిపరేషన్. ఇప్పుడు చెరుకు పానకం తయారు చేసుకోవడానికి ఒక గిన్నెని తీసుకొని స్టవ్ ఆన్ చేసి అందులో 3 గ్లాసుల చెరుకు రసాన్ని పోసుకోవాలి. ఇది చెరుకు రసం బాయిల్ అవుతుండేటప్పుడు మధ్య మధ్యలో గరిటెతో కలుపుకోవాలి. తర్వాత ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. అంతే అండి, కోనసీమ స్పెషల్ కాంబినేషన్ దిబ్బ రొట్టె చెరుకు పానకం రెడీ. ఇదే మెజర్మెంట్తో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.